నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి అంశం, క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ అనేటటువంటి టాపిక్ పెద్ద ఎత్తున హైలైట్ అవుతోంది, వైరల్ అవుతోంది, చర్చనీయాంశం అవుతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి మొదటి ట్రయల్ రన్ జరిగినటువంటి నేపథ్యంలో మరికొన్ని నెలల్లోనే పూర్తి స్థాయిలో ఎయిర్పోర్టు అందుబాటులోకి రాబోతూ ఉండటం, ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రెడిట్ మాకే దక్కాలి అంటే మాకే దక్కాలని చెప్పేసి పాలకపక్షం ప్రతిపక్షం కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నాయి, కొన్ని పోరాటాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా. అయితే తనకు దక్కే అవకాశం లేనటువంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ అండ్ జగన్ మరి తనకి క్రెడిట్ దక్కేటటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అంశాల్లో మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే మాకు సంబంధం లేదు, మొత్తం మీదే బాధ్యత అని చెప్పేసి పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. ఏంటా విషయం అంటారా? ఇంకేముంది, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి రేవంత్ రెడ్డి రగిల్చినటువంటి ఈ చిచ్చు ఇప్పుడు దావానంలాగా వ్యాపించేసింది. ఇది వైసీపీకి అంది వచ్చినటువంటి అస్త్రమైన మాట కూడా వాస్తవం. దాన్ని పట్టుకుని విపరీతంగా వాళ్ళు విష ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. వైసీపీని తూర్పార పడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రెడిట్ మీకు ఎవ్వరికి దక్కకూడదు, మాకే దక్కాలని చెప్పేసి వాళ్ళు ఓన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. విచిత్రమైనటువంటి పరిణామం. సహజంగా బీఆర్ఎస్ వైసీపీకి మేలు చేయాలి, వైసీపీ తానా అంటే వీళ్ళు తందానా అనాలి, ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళ ఖాతాలో వేయాలి. కానీ విచిత్రంగా రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు నేను చెప్తే ఆపాడంటారు. లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, లేదు చంద్రబాబు ఎవరు ఆపడానికి, మేము ఎప్పుడో ఆపేశాం, జగన్మోహన్ రెడ్డి మెడల వంచి మరీ ఆపించాం, కోర్టులకు వెళ్ళి మరీ ఆపించాం అని చెప్పేసి అయితే కొన్ని వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాలు బయటపెట్టారు. ఇప్పుడు 1 by 1 డే 1 నుంచి ఏం జరిగింది అనేది ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరు ఆపారు, డే 1 నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఆర్డర్లో చూస్తే ఎవరికి క్రెడిట్ దక్కాలి, ఎవరు బాధ్యత వహించాలనేది అయితే క్లియర్గా చూడొచ్చు అనమాట. సో చాలా ముఖ్యమైన అంశం. జలవనరుల గురించి అంత తేలిగ్గా అర్థం కాదు, బట్ సింప్లిఫై చేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమా లేదా, మంచిదా చెడా కాసేపు పక్కన పడదాం. ఇది ఎప్పుడు ప్రారంభం అయిందయ్యా, ప్రారంభించే ప్రయత్నం ఎవరు చేశారయ్యా, నిర్మించే ప్రయత్నం ఎవరు చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాం. అయితే దీన్ని ఆపింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్. ఎలా అంటే ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 5/5/2020 జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వస్తే 2020లో 5వ తారీఖు 5వ నెల 2020 నాడు జీవో జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం జీవో జారీ చేశారు. అయితే అంతకన్నా 5 నెలల ముందే, 5వ నెల ఇది జరిగితే మేలో ఈ యొక్క జీవో జారీ చేస్తే అంతకన్నా ముందే జనవరిలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే అప్పుడు టీఆర్ఎస్ బహుశా కావచ్చు, 5 నెలల ముందు అంటే 29/1/2020 నాడే వార్తాపత్రికల ఆధారంగా ఈ ప్రాజెక్టును గురించి తెలుసుకుని దీన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. వీళ్ళు నిర్మాణం కోసం జీవో జారీ చేయటానికి 5 నెలల ముందే వార్తాపత్రికల ద్వారా వచ్చినటువంటి కథనాలను తెలుసుకొని, అమ్మో వీళ్ళేదో ఒక గట్టి ప్లాన్ చేస్తున్నారు, మనకు సంబంధం లేకుండా మనకు తెలియకుండా ఏదో నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు, మన నీళ్ళు ఎక్కడ దోచుకుపోతారా అని చెప్పేసి అనుమానంతో 5 నెలల ముందే వీళ్ళు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తారు. కావాలి మీరు క్లియర్గా చూడొచ్చు. V6 వెలుగు న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్, V6 వెలుగు న్యూస్ పేపర్ ఆర్టికల్, ఇంకోటి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఆర్టికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్, ఈ 6 ఆర్టికల్స్ ని కోట్ చేస్తూ అయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తోంది, ఈ అనుమతులు లేకుండా ఏమీ లేకుండా, కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి కేఆర్ఎంబీ అను కృష్ణా మేనేజ్మెంట్ రివర్ బోర్డుకి వీళ్ళు ముందే కంప్లైంట్ పెట్టారు. అంటే ఆదిలోనే హంసపాదు అనటానికి కూడా లేకుండా అసలు ప్రారంభానికి ముందే
ఎప్పుడైతే జీవో జారీ చేస్తారో దానికి 5 నెలల ముందే వీళ్ళు ఏకంగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆధారంగా 6 న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ని కోట్ చేస్తూ కేఆర్ఎంబీకి లెటర్ రాసేశారు. అక్కడే మొదటి ఇబ్బంది అయితే తలెత్తింది. దీన్ని మరి అడ్డుకునే ప్రయత్నం అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు. వాళ్ళ మిత్రుడే కదా, మరి కౌగిలించుకున్నారు కదా. భేషణలు లేవు, భేషజాలు లేవు అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు కదా. కేసీఆర్ ఎంతో మ్యాగ్నానిటీ చూపిస్తున్నారు, ఆయన భూభాగం నుంచి మనకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, రాయలసీమకు నీళ్లు ఇవ్వబోతున్నారు, ఇంత మించిన మానవతావాది ఎవరైనా ఉంటారని చెప్పేసి పొగిడినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డుకోలేకపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నమాట. నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని 22 అక్టోబర్ 2020 నాడు జరిగినటువంటి 2వ అపిక్స్ కౌన్సిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తెగేసి చెప్పింది. రాయలసీమ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పనులు అక్రమంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని, దానికి ప్రతిగా అలంపూర్ వద్ద రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా బ్యారేజ్ నిర్మిస్తామని అపెక్స్ కౌన్సిల్ సాక్షిగా కేసీఆర్ గారు గర్జించారు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పింది ఏంది లెటర్తో సహా డాక్యుమెంట్లతో సహా వీరి పక్కన చూడొచ్చు అన్నమాట. అంటే జీవో జారీ చేసిన తర్వాత వీళ్ళు మేలో జీవో జారీ చేస్తే అక్టోబర్లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటికే కౌగిలింతలు, ముద్దు పెట్టుకోవటాలు, మ్యాగ్నానిమిటీలు, మానవతా దృక్పథం, బేసను లేవు, భేషజాలు లేవు, ఈ డ్రామా ఒక పక్క నడుస్తుంది. ఇంకో పక్క మాత్రం చెప్పాల్సిన చోట మాత్రం కుదరదు. ఈ రెండింటిని ఆపాల్సిందే. పోతిరెడ్డిపాడు నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వ హయాంలో కాలువల వెడల్పు చేయటం, నీళ్లు రావటం, ఇవన్నీ మనం చూసాం. కానీ దీన్ని కూడా ఆపాలని చెప్పేసి ఆ రోజే తెగేసి చెప్పి గర్జించాడట కేసీఆర్. వాళ్ళు ఇచ్చింది. అయినా దీన్ని కూడా ఆపలేకపోయారు. ఇక ఆ తర్వాత 3వ స్టెప్, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి 18 లేఖలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాసిందని చెప్పేసి డేట్లతో సహా 29/1/2020 దగ్గర నుంచి మొదలు పెడితే 18వ లేఖ ఎప్పుడు 1/9/2023 వరకు, 2020 నుంచి 2023 వరకు మొత్తం వరుస పెట్టి 18 లేఖలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాల్సిందే 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 అని చెప్పేసి వరుస పెట్టి 18 లేఖలు రాశారు వీళ్ళు. ఒక్క లేఖను కూడా అడ్డుకోలేకపోయారు. మరి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి జాన్ జిగ్రీలు కదా, ప్రగతి భవన్కి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు కదా. రోజా ఇంటికి వచ్చి ఏదో రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే రొయ్యల పులుసు తిని మరి, చేపల కూర తిని మరి రాయలసీమకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కదా. మరి ఎందుకు ఆపారు? ఎందుకు? 1 కాదు 2 కాదు, మొత్తం 3 ఏళ్ల వ్యవధిలోనే, 4 ఏళ్ల వ్యవధిలోనే 18 లేఖలు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటూ కేసీఆర్ గారు రాసిన లేఖ అంటూ మరోటి. ఇదెప్పుడు 2020 అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టిన రాయలసీమలో లిఫ్ట్ పనులను అడ్డుకోవాలని 2/10/2020 నాడు కేసీఆర్ గారు జలశక్తి మంత్రికి, ఈసారి డైరెక్టర్ జలశక్తి మంత్రే రాశారంట. రాయలసీమ లిఫ్ట్ పనులు తక్షణమే ఆపేయాలంటూ గజేంద్ర సింగ్ షెకావత్, అంటే అనుమతులు తీసుకోకుండా మీరు చేస్తున్నారు, దీన్ని ఆపాలి అని చెప్పేసి కేసీఆర్ లేఖ రాస్తే అప్పటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్ర సీఎంకి లేఖ, అంటే జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి దీన్ని ఆపు చేయించాడని చెప్పి స్పష్టంగా వీళ్ళు ఆధారాలు బయటపెట్టారు. ఇవి హరీష్ రావు నేను బయటపెట్టిన ఆధారాలు, నేను కొత్తగా సృష్టించింది కాదు. వీళ్ళు రాశారు. వీళ్ళు రాసిన తర్వాత ఆయన లేఖ రాసి, కేంద్ర మంత్రి లేఖ రాసి ఆపేయి అని చెప్పేసి ఆపించాడు, ఆదేశాలు జారీ చేశాడని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ రాసినటువంటి లేఖకు ప్రతిగా గజేంద్ర సింగ్ షెకావత్ రాసినటువంటి లేఖ కూడా స్పష్టంగా కనిపిస్తోంది, నిజమే అంటూ. ఇక ఫైనల్ గా మనం చూసినట్టయితే రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జీటీ స్టే, బీఆర్ఎస్ విజయం అంటూ పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఎన్జీటీలో కేసు వేసి 24/2/21 నాడు స్టే సాధించి అడ్డుకున్న బీఆర్ఎస్ పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు. స్టే ఎన్జీటీలో 2021 ఫిబ్రవరి 24న ఎన్జీటీ స్టే ఇచ్చింది. 2021లో ఎన్జీటీ స్టే ఇచ్చి ఈ ప్రాజెక్టును ఆపేస్తే మరి రేవంత్ రెడ్డి వచ్చింది ఎప్పుడో 2023 డిసెంబర్లో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది 2024 జూన్లో. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఎప్పుడు ఆప్ చేశారు? వింతగా లేదు, విచిత్రంగా లేదు, విడ్డూరంగా లేదు. 2021 ఫిబ్రవరి 24న ఎన్జీటీ స్టే ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టును, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తే చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటి, చంద్రబాబు నాయుడు ఆపేయటం ఏంటి? అసలు ఎక్కడ లాజిక్ ఉందా? ఈ ఘనతంతా మాదే అని చెప్పేసి సాక్ష్యాలు ఆధారాలతో సహా ఓ పక్క బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరీ ప్రజెంట్ చేస్తుంటే దీనికి సమాధానం చెప్పాలి. రాయలసీమ గొంతెండ పెడతారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని చెప్పేసి ఇంకో పక్క వైసీపీ తన మీడియాలో విస్తృతంగా కథనాలు. ఏమైనా అర్థం ఉందా? నేను వరుసపెట్టి ప్రతి ఒక్కటి చూపించాను కదా. అసలు వీళ్ళు జీవో ఇవ్వడానికి 5 నెలల ముందే వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్లో ఇలా ఇస్తే కుదరదని చెప్పేసి చేశారు. 18 లేఖలు రాశారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపాలంటూ కేసీఆర్ కేంద్ర మంత్రికి రాశాడు. కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆపించాడు. ఆ తర్వాత ఎన్జీటీలో కూడా స్టే వచ్చింది. ఇన్ని వరుస క్రమంలో జరిగితే ఇంకెక్కడ ఈ యొక్క దానికి మాత్రం మనం బాధ్యత తీసుకోం. లేని భోగాపురానికి మన ప్రమేయం లేని దానికి అసలు ఎర్ర బస్సులు లేని చోట ఎయిర్ బస్సులు అవసరమా? విశాఖపట్నం 5 నిమిషాల దూరంలో ఉంది ఎయిర్పోర్ట్. అలాంటి దానికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేక ఎయిర్పోర్ట్ అవసరమా? ఇన్ని వేల ఎకరాలు అవసరమా? మేము వస్తే వీళ్ళందరినీ తరిమేస్తాము, ఎవరి భూములు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెల్లి పెళ్లికి జరగాలి మళ్ళీ అన్నట్టు ప్రతిపక్షంలో ఆ రకంగా మాట్లాడి మళ్ళీ లాస్ట్లో భోగాపురానికి శంకుస్థాపన చేసి మొత్తం మా ఘనత అనేటటువంటి చెప్పుకున్నటువంటి దానికేమో క్రెడిట్ కావాలి. కానీ మన హయాంలో 2021లోనే ప్రాజెక్ట్ ఆగిపోతే ఈ 2024లో 23లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి చెప్పాడట ఆపాడట. ఎక్కడిది? అంతకు 3-4 ఏళ్ళు ముందే కదా ఆగిపోయింది. ఎలా? సో ఖచ్చితంగా ఇలా ఉంటాయన్నమాట వీళ్ళ డ్రామాలు, ఇలా ఉంటాయన్నమాట వీళ్ళ వ్యవహారాలు, ఇలా ఉంటాయన్నమాట వీళ్ళ క్రెడిట్ చోరీ కథలు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమంటారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.